శ్రీమాత్రే నమః అండి. మనది ఆధ్యాత్మికమైన ఛానల్ కదా! దీంట్లో లవ్ గురించి ఏం చెప్తారు? వాలంటైన్ గురించి ఏం చెప్తారు? అని అనిపిస్తుంది కదండీ! సో, చాలా ఉందండి చెప్పాల్సింది. ఇప్పటి యువతకి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడున్న ప్రేమికులకి, ప్రేమికుల రోజు అని చేసుకుంటున్నారు కదా! ఫిబ్రవరి 14థ్. సో, అలాంటి వారందరి కోసం ఈ వీడియో అండి. దయచేసి పూర్తిగా వీడియోని వినండి. అప్పుడు అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? ప్రేమకు అర్థం ఏంటి? అసలు ప్రేమ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయండి. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఓకే. ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటది? అసలు నిజమైన ప్రేమలో ఎలా ఉండాలి ఇద్దరు? అనేది ఇక్కడ క్లియర్‌గా ఉంటుందండి ఈ వీడియోలో మీకు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో, మామూలుగా అయితే వాలంటైన్ డేకి ముందు మీరు కొన్ని సెలబ్రేట్ చేస్తారు. నాకవి క్లియర్‌గా తెలీదు. బట్ రోజ్ డే అని, తర్వాత టెడ్డీ డే అని, తర్వాత చాక్లేట్ డే అని, కిస్ డే అని, హగ్ డే అని, తర్వాత స్లాప్ డే అని, తర్వాత బ్రేకప్ డే కదా! అంటే ఏంటి 7 రోజులో, 8 రోజులో పరిచయం అయిపోయింది, చాక్లేట్ అయిపోయింది, రోజ్ అయిపోయింది, ప్రపోజ్ డే అని, ప్రపోజ్ అయిపోయింది, తర్వాత కిస్ అయిపోయింది, హగ్ అయిపోయింది, చెంపదెబ్బలయిపోయినాయి, ఆ తర్వాత బ్రేకప్ కూడా అయిపోయింది. అంటే పాశ్చాత్య సంస్కృతి ఇంత చిన్నగా, ఇంత దిగజారుడుతనంతో ఉంటుంది. అంటే దీనికొక లాంగ్ లైఫ్ ఉండదు. అసలు ప్రేమ అంటే ఒక వాల్యూ లేని థింగ్. అలాంటి దాని గురించి ప్రపంచమంతా కూడా వాలంటైన్ జరుపుతుంటే, మనం కూడా వాళ్ళ వెనక వెర్రి వాళ్ళలాగా వాలంటైన్ జరుపుకోవటము, ప్రేమికుల దినోత్సవం అని చేసుకోవటము, ఎప్పటినుంచో కార్డ్స్ అని, ఫ్లవర్స్ అని, గ్రీటింగ్స్ అని, సెలబ్రేషన్స్ అని, గిఫ్ట్స్ అని షాపులెంబడి పరిగెట్టడాలు, సెలబ్రేట్ చేసుకోవడాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా! కరెక్టే. దీంట్లో ఎంతమంది నిజంగా నిజమైన ప్రేమికులు, ఎంతమంది అసలు ఈ ప్రేమ ఈరోజు ఎవరైతే ప్రపోజ్ చేస్తారో, ఎవరైతే చాక్లెట్‌లు ఇస్తారో, హగ్ ఇస్తారో, ఇంకోటి, ఇంకోటి చేస్తారో, ఇది వీళ్ళది ఎంతవరకు సాగుతుంది? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాలంటైన్ డే వచ్చేవరకన్నా అసలు సాగుతుందా? లేదా అంటే గ్యారంటీ కూడా లేదు. అలాంటి సంస్కృతి, అలాంటి దాన్ని ప్రేమ అనేసి ప్రపంచానికి ఏం చాటి చెప్పడానికి ఈ డే ఏం జరుపుకుంటున్నారు అనేదైతే అసలు నాకేం అర్థం కావట్లేదు. సో, అది పక్కన పెడితే సో, ఇప్పుడు నేనేం చెప్తానన్నాను మీకు? అసలు నిజమైన ప్రేమ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అదే కదా నేను చెప్తానన్నది. సో, ఇప్పుడు మనం దాంట్లోకొద్దామండి. ఇది పక్కన పెట్టేసి, ఇది చేసుకోవడం నేనేమి తప్పు అని చెప్పట్లేదు. బట్ ఏంటి అంటే, ఎంతవరకు ఇది నిజంగా నిజమైన ప్రేమికులు. అది వాళ్ళకొక క్లారిటీ ఉందా? అనే దాని గురించే నేను చెప్తున్నాను అంతే. దానికి వ్యతిరేకం నేను ప్రేమకు వ్యతిరేకం కాదు. ఇక్కడ వారి వారి యొక్క ఆ లాంగ్ లైఫ్ ఉండాలి అనుకుంటున్నారా? లేదా సంవత్సరం వరకా, 4 నెలలా, 3 నెలలా, 6 నెలలా, 15 రోజులా, 7 రోజులా గ్యారంటీ లేని ఫ్రెండ్‌షిప్‌లు, గ్యారంటీ లేని ప్రేమికులు, గ్యారంటీ లేని ప్రేమిక అవన్నీ కూడా. సో, అందుకోసమనే నేను ఈ వీడియో తీస్తున్నానండి. సో, ఇక్కడ మనకి Incoming voice call from Bhagyalakshmi Cement Shop. ఇప్పుడు నేను చెప్పదలుచుకుందేంటంటే, ప్రపంచం విశ్వం మొత్తము 7 లోకాల్లో నిజమైన ప్రేమికులు ఎవరు? అసలు వాళ్ళ ప్రేమ ఎంత గొప్పది? వారు ఒకరి కోసం ఒకరు ఏం చేశారు? ఎంత నిరీక్షించారు? ఒకరి కోసం ఏం త్యాగం చేశారు? వాళ్ళు ఎన్నేళ్ళిలా Incoming voice call. ఎన్ని రోజులు ఇలా నిరీక్షించారో వీటి గురించి నేను నిజమైన ప్రేమికుల గురించి, నిజమైన ప్రేమ గాథ గురించి చెప్తాను. మామూలుగా మనకు ప్రేమికులు అంటే తెలిసేది ఎవరండి? హీర్ రాంజా అనేసి, లైలా మజ్ను అనేసి, సలీం అనార్కలి అని అడగగానే అమర ప్రేమికులు ఎవరు అంటే ఇవి టక్ 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 తెలిసిపోతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే వారి గురించి ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఎంతవరకు తెలుసు అసలు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంక మనం విషయానికి వస్తేనండి, ఆది దంపతులు అని పేరు పార్వతీ పరమేశ్వరులకి. అంటే ఆది అంటే మొట్టమొదటిసారిగా మన భూమి మీద కానీ, విశ్వంలో కానీ, 7 లోకాల్లో కానీ ఒక నిజమైన ప్రేమికులు అంటే వారిద్దరే. భార్యాభర్తలు అంటే వారిద్దరే. ఎందుకు నిజమైన వాళ్ళు ప్రేమికులేంటి? ఆది దంపతులు అంటే ఓకే. కానీ ప్రేమికులు ఎలా అవుతారు? అయితే రాధాకృష్ణుడు అవ్వాలి కానీ వాళ్ళెలా ప్రేమికులు అని మీకొక డౌట్ రావచ్చండి. అందుకే ఈరోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రేమ యొక్క కథ ఏదైతే ఉందో అది ఇప్పటి యువతరానికి తెలియచేయడానికి నేను ట్రై చేస్తున్నానండి. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఒకటి ఏంటి అంటే ఇక్కడ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి వాళ్ళు చెప్పగా, వీళ్ళు చెప్పగా వినటము, అతని గురించి ఎట్లాగైనా అతన్ని చూడాలి అని పరితపిస్తూ ఉండేదనమాట. సో, అలా తన మనసులో అతనే భర్తగా ఊహించుకోవడం, అతనే తన ప్రేమికుడిగా ఊహించుకోవడము చేస్తూ ఉండేది. అయితే చాలామంది అక్కడ, ఇక్కడ చెప్పగా విన్నది ఏంటి అంటే, అంత సులువుగా
పరమేశ్వరుణ్ణి చేరలేవు, పరమేశ్వరుని వివాహం చేసుకోలేవు అని అందరూ చెప్తారు. తర్వాత తన తండ్రితో కూడా చెప్తుంది. అతను కూడా ఒప్పుకోడు. అది కాని విషయము అని చెప్తాడు. ఎంతమంది తన సకులతో కూడా చెప్తుంది పార్వతీదేవి. ఎవ్వరు కూడా నవ్వి ఊరుకుంటారు, హేళన చేస్తారు. కానీ పార్వతీదేవి మనసులో గట్టిగా అనుకుంటుందనమాట. ఎలాగైనా పరమేశ్వరుడే నా ప్రియుడు, అతన్నే నేను పెళ్లి చేసుకోవాలి అని ఆవిడ గట్టిగా నిశ్చయించుకుంటుందన్నమాట. అలా ఆవిడ 5,000 సంవత్సరాలు తపస్సు చేస్తుంది పరమేశ్వరుడి కోసం. 1 సంవత్సరం, 2 సంవత్సరం, ఒకరోజు కాదు. 5,000 సంవత్సరాలు పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తుంది. ఆ తపస్సులో పరమేశ్వరుడు ఎన్నో పరీక్షలు పెడతాడు ఆమెకి. ఆ పరీక్షలన్నీ కూడా చాలా కఠినమైన పరీక్షలుగా ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఆవిడ నెగ్గుకుంటూ వస్తుందనమాట. ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు ఆవిడకి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే, నేను నీ భార్యని అవ్వాలనుకుంటున్నాను, నీ సతిని కావాలనుకుంటున్నాను అని చెప్తుందనమాట. అప్పుడు పరమేశ్వరుడు ఆమెని మళ్ళీ పరీక్షిస్తాడనమాట. నేను శ్మశానంలో ఉంటాను, బూడిద పూసుకుంటాను, నాకు ఆభరణాలు లేవు, సొమ్ములు లేవు, నువ్వు రాజకుమారివి కదా, మీ నాన్న మహారాజు కదా, మీకు మాకు అసలు ఎక్కడ కూడా పొంతన ఉండదు కదా, నువ్వు రాజమహల్లో ఉంటావు, నేను శ్మశానంలో ఉంటాను, నేను బూడిద పూసుకుంటాను, పులి చర్మం ధరిస్తాను, నాకు పాములన్నీ ఆభరణాలుగా ఉంటాయి, మరి నీకు నాకు ఎలా పొంతన కుదురుతుంది, మనిద్దరి వివాహం ఎలా కుదురుతుంది, ఇది కుదరదు అనేసి పరమేశ్వరుడు ఆమెకి నచ్చజెప్పడానికి, అంటే నచ్చజెప్పడంలో పరీక్షించడం కూడా చేస్తాడనమాట. ఆమె ప్రేమ ఎంత నిజమైంది అనేసి. అప్పుడు పార్వతీదేవి ఏం చెప్తుంది అంటే, అయినా పర్వాలేదు, నేను వీటన్నిటిని ఓచుకుంటాను, నేను శ్మశానంలో కూడా ఉంటాను, ఉండలేవు అని పరమేశ్వరుడు చెప్పినా కూడా నేను శ్మశానంలో అయినా ఉంటాను, నేను మీతో పాటుగానే ఉంటాను, పర్వాలేదు, నాకు పాములు ఉన్నా పర్వాలేదు, మీరు పులి చర్మం ధరించినా పర్వాలేదు, మీరు విభూది పూసుకున్నా పర్వాలేదు అంటే పరమేశ్వరుడు అప్పుడు తన యొక్క భయంకరమైన వికృత రూపం ధరించి, నా అవతారం ఇది, దీన్ని చూస్తేనే నువ్వు భయపడతావు, నువ్వు సుకుమారంగా అందంగా ఉన్నావు, లావణ్యవతివి, నువ్వు నన్ను ఎలా చేసుకుంటావు, నీకు నాకు సరిజోడు కాదు అని మళ్ళీ తన నెక్కి చెప్తాడనమాట. అప్పుడు పార్వతీదేవి చెప్తుంది, పరమేశ్వర, మీరు నన్ను ఎన్నిసార్లు పరీక్షించినా, ఎన్ని రకాలుగా పరీక్షించినా కూడా నా సమాధానం ఒకటే, నేను మిమ్మల్ని వివాహం ఆడతాను అని ఆవిడ చెప్తుందనమాట. అప్పుడు పరమేశ్వరుడు సరే అని ఒప్పుకున్న తర్వాత, అప్పుడు సరే అని దేవతలందరూ కూడా సంతోషిస్తారు ఈ విషయం తెలుసుకున్న తర్వాత. కానీ దేవతలందరూ పెళ్లి పెద్దలుగా వెళ్ళి ఆ పార్వతీదేవి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నాడో దక్షుడు, అతని దగ్గరికి వెళ్తారు. అప్పుడు దక్షుడు చాలా ఆగ్రహించి, శ్మశానంలో ఉండేవాడికి, పులి చర్మం కట్టుకునే వాడికి, వస్త్రాలు గతి లేని వాడికి, ఇల్లు గతి లేని వాడికి, సొమ్ములు లేని వాడికి, డబ్బు లేని వాడికి నేను పిల్లని ఎలా ఇస్తాను అని చాలా అహంకారపడతాడనమాట. అప్పుడు దేవతలందరూ అతన్ని ఒప్పించేస్తారు. ఒప్పించిన తర్వాత సరే అని అతను పెళ్ళికి ఒప్పుకుంటాడనమాట. తర్వాత పార్వతీదేవి పరమేశ్వరుని ఒకే ఒక్క చిన్న కోరిక కోరుతుంది. ఏమిటి అంటే, పరమేశ్వర, పెళ్ళి అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క వికృత రూపాన్ని వదిలి సౌమ్యమైన రూపాన్ని ధరించేసి ఒక సుందరమైన పెళ్లి కొడుకుగా మా ఇంటికి నా చేతిని అడగడానికి రావాలి, అలాగే పెళ్ళంతా కూడా మీరు అలాగే ఉండాలి అని కోరుతుంది. అప్పుడు పరమేశ్వరుడు తన కోరిక మేరకి సరే అని ఒప్పుకుంటాడు. ఈ విధంగా వారి యొక్క వివాహం అంగరంగ వైభవంగా అన్ని ముల్లోకాలు చూస్తుండగా వారి యొక్క వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత వారు చాలా అన్యోన్య దాంపత్యం అంటే వారిది అని చెప్తారనమాట. ఎందుకు అంటే చాలా సంఘటనలు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆలాహలము, మామూలుగా నేను ఇంతకుముందు నా వీడియోస్లో చెప్పాను, ఆలాహలం ఎలా వస్తుంది, సముద్ర మదనం ఏ విధంగా అయితే జరిగింది, దేవతలు రాక్షసులు ఎలా అయితే గొడవ పడ్డారు, ఇవన్నీ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా. సో అది ఆ స్టోరీ ఏంటి క్లియర్గా కావాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ లింక్ పెడతాను, మీరు ఆ వీడియోని చూడండి. సో ఆ విధంగా ఆలాహలం సముద్రం నుంచి వచ్చినప్పుడు దేవతలందరూ భయపడతారు. ఆలాహలం ముల్లోకలు కాల్చివేస్తూ ఉంటుంది, దేవతలు రాక్షసులు అందరూ భయపడుతూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి పరమేశ్వరుని వేడుకుంటే పరమేశ్వరుడు చిన్నగా పార్వతీదేవి వంక చూస్తాడన్నమాట. అప్పుడు పార్వతీదేవి కళ్ళ సైగతో ఏం చెప్తుంది, తాగేసేయండి అని చెప్తుందనమాట. తాగనా అని చూస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ ఈ కాలంలో పురుష అహంకారం ఏంటి అంటే, భార్యనేంటి అడిగేది, మాకు తెలుసులే, మేము చేస్తానులే అంటారు. కానీ పరమేశ్వరుడు అలాహలాన్ని మింగటానికి ముందు పార్వతీదేవి వంక చూసి మింగనా అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి చిరునవ్వు నవ్వి తాగండి స్వామి అని చెప్తుంది. ఎందుకంటే ఆవిడకి ఆమె యొక్క మాంగళ్యం పైన అంత నమ్మకం అన్నమాట. ఏమీ కాదు నా భర్తకి, నా మాంగళ్యం అంత బలమైంది అని తను నమ్ముతుంది. కాబట్టి పరమేశ్వరుడికి తాగండి స్వామి అని చిన్నగా సైగ చేసి ఒక నవ్వు నవ్వుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని తీసుకుంటాడు. అంటే ఇవాళ రేపు అరుచుకొని గోలపడి అర్థం చేసుకో అని అరిచి భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. కానీ ఆ కాలంలో చిన్న కంటి చూపుతో, కంటి సైగతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని ఆ సైగతోటి అర్థం చేసుకున్నారు. అతడికి ఆవిడని అడిగారు. ఆవిడ కూడా తన మాంగళ్యం బలం చాలా గొప్పది, నమ్మకం, కాబట్టి తాగేసేయండి మీకేం కాదు అని ఆవిడ చెప్పింది. అప్పుడు
పరమేశ్వరుడు ఆలాహలం తీసుకున్నాడు. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఇలాంటివే కాకుండా చాలా చాలా సందర్భాల్లో ఒకసారి ఒకతను భక్తుడు వచ్చి పరమేశ్వరుడు చుట్టూ తిరుగుతూ ఉంటే పార్వతీదేవి, పరమేశ్వర నీ చుట్టే తిరుగుతున్నాడు, అతను నా చుట్టూ తిరగట్లేదు, నాకు దండం పెట్టట్లేదు ఏంటి అని అడిగినప్పుడు పరమేశ్వరుడు, వాళ్ళు ఋషులు గురువులు, వాళ్ళకి నీతో ఏం పని కాబట్టి నా చుట్టూ తిరుగుతున్నారు అనేసి పరమేశ్వరుడు చెప్తాడు. అతను అట్లాగే అన్నాడు అనేసి. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి అలిగి తపస్సు చేయడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆవిడని ఎన్నోసార్లు వెళ్ళి అలక మాన్పించడానికి ప్రయత్నం చేస్తాడనమాట. అప్పుడు మళ్ళీ పార్వతీదేవి తపస్సు చేసి అతనిలో అర్ధభాగం అయిందనమాట. అర్ధభాగం అయితే అప్పుడు ఇద్దరూ ఒకటే కాబట్టి శరీరం, ఏ ఋషులైనా ఏ గురువులైనా ఏ మునులైనా ఎవరైనా సరే ఇద్దరి చుట్టూ తిరగాల్సిందే. అందుకే అర్ధనారీశ్వర రూపం ధరించారన్నమాట. అంటే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఒక్కటే అని. అలాంటిది ఇంతవరకు హిస్టరీలో కానీ, ఇతిహాసాల్లో కానీ, పురాణాల్లో కానీ, ఏ దేవుళ్ళలో కానీ అర్ధనారీశ్వర రూపం అనేది ఎక్కడ అవ్వలేదు, అవ్వబోదు అనుకుంటా. అది ఆది దంపతుల యొక్క ప్రాముఖ్యత. అలాంటి మంచి ప్రేమికులు, అలాంటి మంచి భార్యాభర్తలు ఇంతవరకు ఎక్కడా కూడా మనకి కనిపించలేదు, కనిపిస్తారని కూడా అనిపించట్లేదు. ఇప్పటి వరకు నేను పార్వతీదేవి యొక్క ప్రేమనే చెప్పాను. ఆవిడ చేసిన తపస్సు, ఆవిడ చాలా ఘోరమైన తపస్సు చేసింది. అంతా వదిలేసి రాజ్యము, సుకుమారమైన సౌందర్యం కలది, పెద్ద పెద్ద భవంతుల్లో ఉండి కూడా శ్మశానంలోకి వచ్చింది. అంటే అన్నీ ఆవిడ త్యాగం చేసింది. మరి పరమేశ్వరుడి ప్రేమ ఎక్కడా కనిపించలేదని మీకు డౌట్ రావచ్చు కదా. సో ఇప్పుడు పరమేశ్వరుడి ప్రేమ గురించి చెప్తానండి. దక్షుడు ఒకసారి యజ్ఞం చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే అందరినీ ఆహ్వానిస్తాడు. అందరి కూతుర్లని ఆహ్వానిస్తాడు, కూతుర్ల యొక్క భర్తల అల్లుళ్ళని ఆహ్వానిస్తాడు, అన్ని రాజులని దేవతని అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ శివపార్వతులకు మాత్రం ఆహ్వానం అందదనమాట. అప్పుడు పార్వతీదేవి ఎంతైనా అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి ఎవరికైనా తల్లిగారి ఇల్లు అంటే ప్రేమ ఉంటుంది కాబట్టి నేను వెళ్తాను అని పరమేశ్వరుని అడిగితే, మీ నాన్న అక్కడికి పిలవలేదు కదా, పిలవని దానికి వెళ్ళకూడదు అని పరమేశ్వరుడు అంటాడు. అప్పుడు పార్వతీదేవి పిలవకపోయినా పర్వాలేదు, మా నాన్నే కదా, ఏం కాదులే, మర్చిపోయాడేమో అనేసి అంటుంది. నీ ఇష్టమని పరమేశ్వరుడు సరే అని ఆమెను సాగనంపుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దక్షుడు అంటే పార్వతీదేవి యొక్క తండ్రి చాలా అవమానిస్తాడన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ భర్త ఇలా శ్మశానంలో ఉంటాడు, డబ్బు లేనివాడు, సొమ్ములు లేనివాడు, వేసుకోవడానికి బట్టలు గతి లేనివాడు, ఉండటానికి ఇల్లు గతి లేనివాడు, పుర్రెలు మెడలో వేసుకొని తిరుగుతాడు, రాక్షసులకి శ్మశానంలో ఉండే దయ్యాలకి అధిపతి, భూతాధిపతి అంటారు కదా, దయ్యాలకి అధిపతి అని ఈ రకంగా చాలా వెటకారమైన మాటలు, అవమానపూరితమైన మాటలు పార్వతీదేవిని అంటారనమాట. అప్పుడు ఆ అవమానాన్ని భరించలేక ఏం చేస్తుందంటే పార్వతీదేవి దక్షుడు ఏ యజ్ఞమైతే చేస్తుంటాడో ఆ యజ్ఞంలో దూకి తను సజీవ దహనం అవ్వడానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఆ విషయము ఆ నోట ఈ నోట పరమేశ్వరుడి వరకు చేరుతుంది. పరమేశ్వరుడికి కైలాసానికి చేరగానే విపరీతమైన ఆగ్రహం చెంది ఉగ్రరూపము దాల్చి తన యొక్క జటాజూటం ఏదైతే ఉంటుందో అది మొత్తం విచ్చుకొని జడలు జడలుగా విడిపోయి ఆయన తాండవం వేస్తుంటే 7 లోకాలు అల్లకల్లోలం అవుతూ ఉంటాయన్నమాట. ఆ కోపంతో దక్షుడి దగ్గరికి వచ్చి ఆ దక్షుడి యొక్క తల నరికేస్తాడనమాట. త్రిశూలంతో నరికేసి ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే పార్వతీదేవిని అగ్నిలో నుంచి తీస్తాడనమాట. 2 చేతుల మీద పెట్టుకొని 7 లోకాలు అల్లకల్లోలమయ్యే విధంగా తాండవం వేస్తూ ఉంటాడనమాట పార్వతీదేవిని చేతుల మీద పెట్టుకొని. అప్పుడు అందరూ దేవతలు, ముల్లోకాల్లో 7 లోకాల్లో ఉన్న వారందరూ కూడా విష్ణువుని ప్రార్థిస్తారు. ఇంత ఆగ్రహంతో పరమేశ్వరుడు ఉంటే ఎలా లోకాలన్నీ అల్లకల్లోలం అవుతున్నాయి, ఆయన శాంతింపచేయండి అని విష్ణుమూర్తిని అడిగినప్పుడు విష్ణుమూర్తికి ఏం చేయాలో తోచదనమాట. అయితే అప్పుడు ఏం చేస్తాడు, ఈయనకి ఎలాగో భార్య అంటే చాలా విపరీతమైన ప్రేమ ఉంది, ఆవిడ యొక్క మరణాన్ని సహించలేకపోతున్నాడు. ఆవిడ శరీరం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఆయన అలాగే దహించుతూ ఉంటాడు, తాండవం వేస్తూ ఉంటాడు, 7 లోకాలు అల్లోకల్లోలం అవుతూ ఉంటాయి అని విష్ణుమూర్తి చక్రాన్ని పంపించి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడన్నమాట. ఆ యొక్క ముక్కలే ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు ఎక్కడెక్కడ పడ్డాయో అవే శక్తిపీఠాలుగా అయ్యాయన్నమాట. అదైతే అందరికీ తెలిసిందే కదండి. 18 శక్తిపీఠాలు. ఆ శక్తిపీఠాలు ఎందుకు అయ్యాయి అంటే పార్వతీదేవి యొక్క శరీరంలో నుంచి ఏ అంగం ఎక్కడెక్కడైతే పడిందో శరీరంలోని భాగము అక్కడక్కడ ఆ యొక్క శక్తిపీఠం అనేది ఏర్పడింది. ఆ శక్తిపీఠం పేరు అక్కడ ఏ శరీరం బాగుపడింది అనేది కూడా అక్కడ హిస్టరీలో క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారనమాట 18 శక్తిపీఠాల్లో. అయితే కొంతమంది 51 శక్తిపీఠాలు అని కూడా చెప్తూ ఉంటారు కదా. అంటే 18 ముఖ్యమైన భాగాలు పడ్డాయి, మిగతా భాగాలన్నీ చిన్న చిన్న భాగాలు పడ్డాయి అన్నమాట.
ఆ విధంగా శరీరం అనేది అలా పడ్డం వల్ల అప్పుడు ఆ తర్వాత కూడా ఇంకా పరమేశ్వరుడు చాలా ఇంకా ఆగ్రహిస్తూనే ఉంటే అందరు దేవతలు వెళ్ళి ప్రార్థించగా అప్పుడు ఆయన శాంతిస్తాడనమాట. ఆ విధంగా శాంతి ఇచ్చిన తర్వాత మరి ఒక జన్మ కావాలి కదా, ప్రేమ వాళ్ళది అమరమైనది కదా. సో అప్పుడు మళ్ళీ పార్వతీదేవి ఏంటి అంటే శైలపుత్రిగా, అంటే శైలపర్వతుడి మహారాజు ఎవరైతే ఉంటాడో అతని పుత్రికగా ఉమాగా జన్మిస్తుందన్నమాట. జన్మించి మళ్ళీ ఆవిడ తపస్సు చేసేసి పరమేశ్వరుణ్ణి భర్తగా చేరుకుంటుందన్నమాట. ఈ విధంగా వారి యొక్క వివాహం మళ్ళీ అవుతుంది. మళ్ళీ వారిద్దరూ భార్యాభర్తలుగా అది వారి యొక్క ప్రేమ. అంటే జననం కానీ, మరణం కానీ, ముల్లోకాలు కానీ ఇవేవి కూడా వారి యొక్క ప్రేమకి అడ్డు రాలేదు. అది నిజమైన ప్రేమ అన్నమాట. ఇది నిజమైన ప్రేమ అంటారా? లేకపోతే ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి చేస్తున్నది నిజమైన ప్రేమ అంటారే? నిర్ణయం మీకే వదిలేస్తున్నానండి. ఒక్కసారి ఆలోచించండి. నిజమైంది అంటే ఏంటి? ఎలా ఉండాలి? అసలు ఎలా వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు? వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? వారు ఏ విధంగా త్యాగాలు చేసుకున్నారు? ఒకరినొకరు అర్థం చేసుకున్నారు? ఒకరి కోసం ఒకరు జీవించారు. ఇవన్నీ చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది నిజమైన ప్రేమ అంటారో. ఈ వ్యాలంటైన్లో చేసుకునేదా, లేదంటే లైలా మజ్ను, లేదా రాంజా హీరా, లేకపోతే సలీము అనర్కాలిని జీవ సమాధి అంటే బతికొండగానే ఆవిడని సమాధి చేస్తారు. ఆ చేసిన తర్వాత కూడా ఎంతోమంది భార్యలను అతను పెళ్లి చేసుకున్నాడు. అది నిజమైన ప్రేమ అంటారా? వాళ్ళని లైలా మజ్ను అనేసి అసలు సలీం అనర్కాలి అని ఆ ప్రేమకి అసలు చెప్పడానికే అసహ్యమైన పేర్లను మీరు ఎందుకు వాడుతున్నారు? అతను ఆవిడని మర్చిపోయాడు. ఆవిడ పాపం అలాగే చచ్చిపోయింది. ఆ తర్వాత ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మరి పరమేశ్వరుడు అలా ఎవరిని పెళ్లి చేసుకోలేదు కదా. మీకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుండు. పార్వతీదేవితో పాటు గంగాదేవి కూడా అతని భార్య కదా అని. గంగాదేవి అతని భార్య కాదండి. గంగాదేవి భూమి మీదకి దూకుతున్నప్పుడు ఉగ్రరూపంతో కిందకి దిగుతూ ఉంటే ఆవిడ యొక్క ఉగ్రరూపాన్ని అక్కడే అణిచివేయాలి, తన యొక్క అహంకారాన్ని అణిచివేయాలి అని తన జటాజూటంలో ముడివేసి అక్కడ ముడివేసి పెట్టాడు అంతే. అంటే ఆపడానికి ఆయన అక్కడ ఉంచాడు అంతేకాని ఆవిడని వివాహం ఆడినట్టు ఎక్కడ మన ఇతిహాసాలలో లేదు, పురాణాలలో లేదండి. ఓన్లీ ఆవిడని జటాజూటం పైన ముడివేసి ఆపడానికి ప్రయత్నించాడు. తర్వాత భగీరథుడు కోరినప్పుడు ఆ జటాజూటం నుంచి గంగని భూమి మీదకి వదిలేశాడు అంతేకాని ఆవిడ పరమేశ్వరుడు యొక్క భార్య కాదు. పరమేశ్వరుడికి ఒక్కతే భార్య ఆవిడ పార్వతీదేవి. పార్వతీదేవికి ఒక్కటే భర్త ఆయన. ఏ జన్మలో అయినా, ఏ అవతారాల్లో అయినా కూడా పార్వతీ పరమేశ్వరులే భార్యాభర్తలు. వారికి వేరే వేరే అవతారాలు, వేరే వేరే అవతారాలు, వేరే వేరే పేర్లు, వేరే వేరే భర్తలు, వేరే వేరే భార్యలు అనేది ఎక్కడ ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ మనకి కనిపించదు, వినిపించదు. ఇదే సత్యము. ఇది నిజమైన ప్రేమకి నిదర్శనం. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులన్నమాట. శ్రీమాత్రేయ నమః.